ఈవిడేంటి నాకు ఫోన్ చేస్తోంది? చెప్పండి శకుంతలాదేవి గారు. పర్లేదే, నా అవసరం ఎప్పుడైనా రావచ్చు అని నంబర్ సేవ్ చేసి పెట్టుకున్నావన్నమాట. మీరు అనవసరంగా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారని ఫీడ్ చేసి ఉంచుకున్నాను. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి మాటకి మాట సమాధానం చెప్పే అలవాటు భలే ఉందే. మీరు నాకు ఏం చెప్పాలని ఫోన్ చేశారో ముందది చెప్పండి. నేను చెప్పే విషయం నీకు తెలిసిన విషయమే. మరోసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశాను. నా అంచనా ప్రకారం మీ ఇంట్లో తెలివిగలదానివి నువ్వే, బాగా చదువుకున్న దానివి కూడా నువ్వే. మీరంతా సీత పేరు చెప్పుకున్నా అందరికన్నా మంచి చెడు ఆలోచించేది కూడా నువ్వే. పందిరి నాట పాతారంట, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారంట. జరగని పెళ్లికి వృధాశ్రమ ఎందుకు దాక్షాయిని? నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యండి దాక్షాయిని. మీ భర్తలకు నచ్చజెప్పి నీ మరిది శ్రావణ్ణి ఒప్పించి మీరందరూ నా దగ్గరకొచ్చేయండి. నేను పెళ్ళాపినప్పుడు మీరు తలలు దించుకునే పరిస్థితి రాకుండా ఉంటుంది. చూడండి శకుంతలాదేవి గారు, మేము మీ వైపు రావాలి అన్న వృధా ప్రయాసను మానుకోండి. ఎందుకంటే మా భర్తలకు వాళ్ళన్నయ్య అంటే ప్రాణం. ఆయనని కాదు అని వాళ్ళు రారు. మాకు వాళ్లే సర్వస్వం. వాళ్ల మాటని మేము దాటలేం. సరే, మీ అక్క బావలతో పాటు పెళ్లి పందిట్లో మీరు కూడా అవమానాల పాలవుతాను అంటే నేను చేసేదే ఉంది చెప్పు. మీరు పెళ్లి ఆపేస్తారని తెలుసుకోలేక చేతుల్లో డబ్బులు లేకపోయినా తెగ హడావిడి చేసేస్తున్నారు. మీరు ఇలా పెళ్లి ఆపుతారని చెప్తే వాళ్ళు కష్టపడకుండా ఆపుతారు. అదెలా చెప్తాను దాక్షాయిని? ఇక చేసేదే ఉంది. జరిగే పరిణామాలకి మీరు సిద్ధంగా ఉండండి. హలో, ఈ శకుంతలాదేవి ఏమో చాలా నమ్మకంగా పెళ్లి ఆపుతానని చెప్తోంది. సీతక్క వాళ్ళేమో అంతకన్నా నమ్మకంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. శంకర్ బాబు, తోరణాల కట్టం పూర్తయిపోయింది. బయట కూడా కట్టేశాను. ఇంకేం చేయాలి చెప్పండి? ఇక్కడ మేమంతా చూసుకుంటాం గానీ మంటపం కట్టే దగ్గర అంతా శుభ్రం చేసి కుర్చీలు వేయించు, నీట్ గా ఉండేలా చూడు. ఆ పని కూడా పూర్తి చేశానండి. చేసావా? సబాష్. చిట్టమ్మ గారు, మీరే పెళ్లి కూతురండి బాబు. మీకెందుకండి పనులనే? మీరెలా మేము చూసుకుంటాం. మారుతి, పెళ్లి కూతురు పనులు చేస్తే తప్పేంది? అయినా ఆ శకుంతల వల్ల మనకి సాయం చేయనీకి కూడా ఎవ్వరు రావట్లేదు. ఏదైనా మన నలుగురమే చేసుకోవాలి కదా. నన్ను చేయని. చూడు చిట్టి, శకుంతల ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు వచ్చినా రాకపోయినా పెళ్ళైతే ఆగదు. బాగా చెప్పావు శ్రవణ్. ఈ పనులన్నీ అయిపోయాక పెద్దదిని చెప్పిన సరుకులు, పెళ్లి సామాన్లు అన్నీ తెప్పించి పెట్టు. సరేనా? శ్రవణ్, చూడండి, అసలే మన దగ్గర డబ్బులు లేవు. అనవసరంగా ఆర్భాటాలు చేసి ఖర్చులు పెట్టకండి. శకుంతల ఈ పెళ్లి జరగనివ్వదు. దాక్షాయిని, బుద్ధి లేని అనుమానాలన్నీ ఆపు. పనుల్లో నువ్వు కూడా ఒక చెయ్యి. తొందరగా పనులు పూర్తయిపోతాయి. నాది అనుమానం కాదండి,
శకుంతల గురించి చూస్తున్నాం కాబట్టి భయపడి చెప్తున్నాను. బయట పడట్లేదు గాని ఆ అనుమానం నాకు కూడా లేకపోలేదు. చాలే ఆపండి. ఇద్దరు బాగా సరిపోయారు. ఆవిడ ఏం చేస్తుందో లేదో తెలియదు కానీ మీ భయాలు మాత్రం మీరు పెట్టేసుకున్నారు. వదిన అన్నయ్య ఉండగా ఈ పెళ్లి ఆగదు. మేం కూడా ఆగనివ్వం. ముందు ఈ పనులన్నీ పూర్తి చేద్దాం. మారుతి, నువ్వు వెళ్ళి పని చూడు. అలాగే బాబు, ఇలాగే ఉండే. దాక్షిణి కానిపో. దాక్షిణి, ఇది నువ్వు కట్టు. నమస్తే అండి. నమస్కారం అమ్మా. కూర్చో అమ్మా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? బానే ఉందమ్మా. దేవుడి దయ వల్ల త్వరగానే కోలుకున్నాను. మేమున్న పరిస్థితుల్లో ఇలాంటి సమయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదండి. ఆ శకుంతల దేవి వల్ల మేము ఎదుర్కొంటున్న సమస్యలు అలాంటివి. పర్వాలేదమ్మా సీత. భూపతిరాజు కుటుంబానికి ఏ సహాయమైనా చేయాల్సిన బాధ్యత నా మీదుందమ్మా. కాని నువ్వు తలపడేది తను పట్టిన కుందేలుకు 3 కాలు అన్న మూర్ఖత్వం. తను అనుకున్నది ఏదైనా, ఎంతమంది జీవితాలు నాశనమైనా సాధించుకొని సంతోషం పొందే మంకు పట్టుదలగల శకుంతలాదేవితో అని మాత్రం తెలుసుకో అమ్మా. తన స్వభావం నాకు అర్థమైందండి. కానీ తన వల్ల ఎలాంటి కీడు జరగకుండా నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కదా. మొదట్నుంచి తన తత్వం అంతేనమ్మా. తన పగ త్రాచుపాము కన్నా ప్రమాదమైందమ్మా. నేను ఇటు మీ కుటుంబానికి అటు శకుంతలాదేవి కుటుంబానికి అన్ని విధాలుగా దగ్గరవాణ్ణి కాబట్టి చెప్తున్నానమ్మా. అప్పుడేమో పెళ్ళై పిల్లలున్న భూపతిరాజుని, అదే రామరాజు తండ్రిని దక్కించుకోవాలని, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది ఆ శకుంతలాదేవి. అది నెరవేరకపోయేసరికి కోపం పెంచుకుందమ్మా. అది ఎప్పుడో జరిగిపోయిన గతం కదండి. అయినా మా కుటుంబం మీద అదే ద్వేషాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నట్టు? చెప్పాను కదా సీత, తన నైజమే అంతా. మరి తన సొంత బిడ్డని ఎందుకు దూరం చేసుకుంది? తను దూరం చేసుకోలేదమ్మా. కూతురు పుట్టగానే ఆ శకుంతల తండ్రే స్వయంగా బిడ్డని చంపమని నా చేతుల్లో పెట్టాడమ్మా. అంత కర్కశంగా బిడ్డని ఎలా చంపగలనమ్మా? అందుకే రామరాజు తండ్రికే నేను ఆ బిడ్డను అప్పగించానమ్మా. భూపతిరాజు సాకగలిగినన్ని రోజులు సాకాడు. తన ఆరోగ్యం క్షీణించాక కొడుకు దగ్గర ఎవ్వరికీ చెప్పనని మాట తీసుకొని రామరాజుకి అప్పగించాడమ్మా. కాకపోతే ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పుకోవడానికి పరువు కోసం భయపడి ఈ ప్రపంచానికి సమాజానికి చెప్పని భూపతిరాజు ఆ అమ్మాయి తన రక్త సంబంధమేనని రామరాజుకు చెప్పాడో లేదో నాకు తెలియదమ్మా. ఆ పిల్లనైతే రామరాజే బాధ్యత తీసుకుని పెంచుతున్నాడమ్మా. ఆయనిప్పుడు ఈ విషయం గురించి నాతో చెప్పలేదండి. తండ్రికిచ్చిన మాట కోసం చెప్పుండడమ్మా. ఆ అమ్మాయి శకుంతల కూతురని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా అండి? ఏమీ లేవమ్మా. చాలా సంతోషం అండి. శకుంతలాదేవి బిడ్డ గురించి మాకు వివరాలు చెప్పి చాలా సహాయం చేశారు. మళ్ళీ చెప్తున్నాను, శకుంతలతో ఆచితూచి అడుగు వేయమ్మా. జాగ్రత్తమ్మా. సరేనండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మేము వెళ్ళొస్తాం.
మంచిదమ్మా. శిలే, ఇంకెందుకు ఆలస్యం? మనం సీదా రామరాజు భవతానికి పోయి తాను పెంచిన బిడ్డ శకుంతల బిడ్డని చెప్పి ఆ బిడ్డను దొరకపోయి శకుంతలకు అప్పచెప్పిన మనకో ఆమె కోపం తగ్గిపోద్ది కదా, ఏమంటావు? అన్నయ్య, అసలు మీ బావగారు ఇంకా ఆ బిడ్డ గురించి మనకి చెప్పనే లేదు కదా. మనం ఆవేశపడటం మంచిది కాదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇంటికి వెళ్ళి పెళ్లి పనులు చూడు. నేను ఒకసారి శకుంతలదేవిని కలిసొస్తాను. గట్లనే శిలే. అమ్మా, ఎవరికైతే పిండ ప్రదానం చెయ్యాలో వాళ్ళ ఫోటో పెట్టాలమ్మా. ఇది కాదు. ఫోటోనే కాదు పంతులు గారు, అసలు నా కూతురు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. నేను గారభంగా ఎత్తుకోకుండా, పేరు కూడా పెట్టుకోకుండానే పురట్లోనే ఒక కుటుంబం నా బిడ్డ జీవితాన్ని చిదిమేశారు. అందుకే చిన్నారి తల్లి అని దాన్ని గుర్తుగా పెట్టుకుని ఆ జ్ఞాపకాన్ని నా గుండెల్లో భద్రపరుచుకున్నాను. అమ్మా, పురిట్లో చనిపోయిన బిడ్డకు పిండ ప్రదానం చేయటం శాస్త్ర విరుద్ధం. ఆ సంగతి నాకు తెలుసు పంతులు గారు. నేను పిండ ప్రదానం చేసేది చనిపోయిన పసిబిడ్డ ఆత్మశాంతి కోసం కాదు, నాకు కన్న శోకాన్ని మిగిల్చిన కుటుంబం మీద పగని గుర్తు చేసుకోవడానికి మాత్రమే. మీరు కార్యక్రమం జరిపించండి. అలాగే, కూర్చుండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాత్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోతిభిः సేదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మపుత్రం బ్రహ్మ బ్రహ్మవివక్తః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణగోత్రః పూర్వేతా పుణ్యః పుణ్యకీర్తనామయః నమో జగత్కీర్తకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సత్కృతిः సత్కృతిः సత్తా తద్భూతిः సత్తాయనః శూరసేనో యతి శ్రేష్ఠः కన్నివాససుయాననః భూతావాసో వాసుదేవः సర్వాసునలయో నరః. అమ్మా, ఈ పవిత్రం ఉంగరం వేలుకు పెట్టుకోండి. ఓం ఆచమ్య హస్తవృక్షాళ్య. ఓం ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం మత్సూదనాయ నమః. ఓం వామనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షయాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్ప్రాయణః భూతా వాసో వాసుదేవః సర్వాసునిలయో నలః దర్పః దర్పదో దృప్తో దుర్ధరోధా పరాజిత. అమ్మా, పిండ ప్రదానం కావించండి. పిండ ప్రదానం చేయండి అమ్మా. వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః సద్గతి. బ్రతికున్న వాళ్ళకి పిండ ప్రదానం చేయడం తప్పు, అందుకే ఆపాను. ఏం నువ్వు మాట్లాడేది? అవును, మీ బిడ్డ బ్రతికే ఉంది. నా బిడ్డ
నా బిడ్డ బ్రతికుండడం ఏంటి సీత? నిజంగా నిజంగా నా బిడ్డ బ్రతికుంటే ఎక్కడుంది సీత? నీకెలా తెలుసు? చెప్పు సీత, సీత చెప్పు, నా బిడ్డ ఎక్కడుంది? నా బిడ్డ ఎక్కడుంది? మాట్లాడవేంటి సీత? నా బిడ్డ బ్రతికే ఉందని చెప్పి ఇప్పుడు సైలెంట్ గా ఉంటావే, ఎక్కడుందో చెప్పు. అర్థమైంది. నా బిడ్డని దూరం చేసినందుకు నేను మీ కుటుంబం మీద కక్ష పెంచుకున్నానని చాలా తెలివిగా పథకం వేసి నా పగ మీద నీళ్లు చల్లడానికి నా బిడ్డ బ్రతికే ఉందని అబద్ధం చెప్తున్నావు, అంతే కదూ? లేదండి, నేను నిజమే చెప్తున్నాను. మీ బిడ్డ బ్రతికే ఉంది. తొందరలోనే తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. ఆ విషయమే మీకు చెప్పి వెళ్ళాలని వచ్చాను. అందుకే ఆ పిండ ప్రదానాన్ని ఆపాను. నా మాట నమ్మితే ఈ కార్యక్రమాన్ని ఆపండి, లేదంటే మీ ఇష్టం. సీత, నా బిడ్డ నా బిడ్డ మారుతి, అందకపోతే హైట్ వేసుకుని కట్టుకోవచ్చు కదా, ఎందుకింత ఇబ్బంది పడుతున్నావు? అన్నట్లేదండి. సరేవు, నేను హెల్ప్ చేస్తాను. ఇలాగి ఇదిగోండి, చూడు కట్టనే. అరే భలే కట్టారు బాబు మీరు. బాబు గారు, ఈ కూడా మీరే కడతా ఉండండి, నేను వేరే పని చూసుకుంటాను. మారుతి బాబు, చాలా పనులు ఉన్నాయి బాబు. చాలా పనులు ఉన్నాయి, కట్టండి బాబు. దండలు కట్టుడైంది బావా, ఎందుకంత పరేషాను? పెళ్లి కొడుకువి, కొంచెం రెస్ట్ తీసుకొని గ్లామర్ పెంచొచ్చు కదా. నువ్వు కూడా పెళ్లి కూతురువే కదా, అన్ని పనులు చేస్తున్నావు కదా, వద్దని నాకు సలహాలు చెప్తావేంటి? సర్లే, ఆ తిప్పలేవు, నువ్వే పడనే పోతున్నా. ఏ రౌడీదానా, అలా వెళ్ళిపోతావేంటి? ఒళ్ళంతా చుట్టుకుపోయి ఉన్నాయి కదా దండలు, వచ్చి హెల్ప్ చేయి. అట్లా అడిగినా మంచిగుంది, దా. అలా కాదు చిట్టి. ఏ చిట్టి 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 చిట్టి.
నమః